27 నుంచి చదువుదామా కొద్ది మాటలు. మత్తయి రాసిన సువార్త 27 చదవండి. యేసుని అధికార మందిరమునకు తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకి ఎర్రటి అంగి తొడిగించి ముళ్ళ కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుండి ఆయన ఎదుట మోకాళ్ళలోని యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లుని తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. చదవండి. ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఏ వస్త్రములంట అయ్యా? ఎర్రని వస్త్రములు కదా. ఏంటయ్యా ఈ టైంలో వచ్చి వాక్యం చదువుతున్న సమయంలో కూర్చోవచ్చి లోపల కూర్చోవా? వెళ్ళిపోతావా? కూర్చో. అవును, వెరీ గుడ్, కూర్చో. ఈరోజు చదవండి. సిలువ వేయుటకు ఆయన తీసుకుని పోయేది. వారు వెలుచుండగా ఆమేన్. ఎస్. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు తాగనిచ్చిరి. కానీ ఆయన దాని రుచి చూసి త్రాగనొల్లకపోయింది. చీట్లు వేసి ఆయన వస్త్రమును చాలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా వందనాలు, స్తోత్రములు. మారని మా తండ్రి, మార్పు లేని దేవా స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవా స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా స్తోత్రములు. యుగ సమాప్తి వరకు ఒకేలా ఉంటని వాగ్దానం చేసిన దేవా స్తోత్రము. ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడిన వాక్యాన్ని దీవించండి. చదివిన నీ బిడ్డలను ఆశీర్వదించండి. ఎన్నని బిడ్డలను బలపరచండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి. మానవ స్వభావాన్ని మరుగు చేసి, మానవ ఆలోచన మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చోందాం అందరూ. కూర్చో. సరే, మంచిది. మా వాక్యం ఏందమ్మా? పిల్లలు ఎవరు కదలొద్దు, అలాగే కూర్చోండి. మంచిది. మరి గడిచిన ఆదివారం నుంచి ఆదివారం దినం వరకు ఆయన కాపాడిన దేవుడు ఆయన. కూర్చో, మాట్లాడద్దు, కూర్చో. మంచిది. మరి ఈరోజు నేను తీసుకున్న ఒక చిన్న అంశము కలవరిపై ఆ రోజు. దాన్నే మంచి శుక్రవారం అనొచ్చా? ఆ రోజే మంచి శుక్రవారమా? అన్ని రోజులు మంచి శుక్రవారాలా? అయితే ఇక్కడ ఇది గుడ్ ఫ్రైడే రోజున ఉండవలసి ఉన్నది. కలవరపై ప్రతిరోజు జ్ఞాపకము చేసుకునవలెను. ప్రవక్త హబ్బులో 13వ పేరాలో కలవరపై ఆ రోజు. ఇప్పుడు ఈ ఉదయం ప్రసంగంలో నేను మాట్లాడవలసిన పాఠమైన
కలవరిపై ఆ రోజు అనే అంశంపై మీ ధ్యాస ఉంచమని కోరుచున్నాను. ఆయన ఆ రోజు కోరాడంటే ఈరోజు నేను కూడా కోరుతున్నాను. మీ ఫోన్లన్నీ కూడా కేవలం వాక్యానికే ఉంచాలి. ఇది కొంచెం రుజువునకు బదులుగా ఇవ్వబడి ఉండెను. ఇది ఋతువునకు, క్షమించాల, ఋతువునకు బయటిదిగా అర్పించబడెను. ఇది గుడ్ ఫ్రైడే రోజున ఉండవలసి ఉన్నది. కలవరపై ప్రతిరోజు జ్ఞాపకము చేసుకునేవలెను. కలవరిని ఏం చేయాలంట? ఒకరోజు కాదు, అదే ఆ కలవరిని, ఆ సిలువని ప్రతిరోజు ఏం చేయాలి? నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మనము దానిని గురించి ఎంతో విన్నాం. దేని గురించి? కలవరు గురించి. హల్లెలూయా. మరి ఎంతో చదివాం. కాలం యొక్క ప్రారంభము నుండి బోధకులు దాని గురించి బోధించారు, గాయకులు దాని గురించి చెప్పచ్చా? హల్లెలూయా. కాలం అన్నిటిని పాడారు. ఎంతోమంది కలవరు గురించి పాటలు పాడారు. ఇది జరుగుటకు 4000 సంవత్సరములు ముందుగా ప్రవక్తలు దాని గురించి ప్రవచించారు. అవునంటారా? ఎప్పుడు? సిలువుకు ముందు 4000 సంవత్సరాల నుంచి. అంటే ఆదాము మొదలుకొని చెప్పచ్చా మలాకీ గ్రంథం వరకు ఎంతోమంది ప్రవక్తలు ఈ యొక్క సిలువను గురించి ఏం చేశారు? వాళ్ళు ప్రవచించారు. మరియు ఆనాటి ప్రవక్తలు అది జరిగిన కాలమున చూచుదురు. అవునా? మరి దాన్ని చూడాలని, ఆ కలవరి యొక్క కార్యాన్ని చూడాలని ఎంతోమంది ప్రవక్తలు ఎదురు చూశారు. అటువంటి ప్రాముఖ్యత గల దినము దేవుడు భూమిపై తెల్లవారినప్పుడు రోజులన్నిటిలో అత్యున్నత ప్రాముఖ్యంగా గల ఒక దినము, అది ఒకటి. ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ప్రవక్తలందరూ ప్రవచించారు. ఎంతోమంది భక్తులు పాటలు పాడారు. ఎంతోమంది ఎన్నో కార్యాలు దాని గురించి సంభాషించారు. అయితే ఆ కలవరి గురించి ప్రసంగించిన వాళ్ళు కలవరిని చూడాలని కూడా ఇష్టపడి ఉంటారు. అయితే వాళ్ళెవ్వరికి లేని కృప చెప్పచ్చా? హల్లెలూయా. ఎవరికి దొరికిందంటే సిలువ మీద ఉన్న కుడివైపు ఉన్న దొంగకు దొరికింది. ఎందుకో చెప్పాలనిపిస్తా. ఎంతోమంది యేసును చూడాలని ఇష్టపడ్డారు. దేవుడు శరీరధారిగా వస్తే ఆయన చూడాలని ఎంతోమంది ప్రవక్తలు అనుకొని ఉంటారు. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి, రూపము లేని దేవుడు, కదలలే చెప్పచ్చా ఆ యొక్క నడవలేని దేవుడు. అంతేనా? ఆయన మాట్లాడడానికి నోరు లేదు. ఆత్మే కదా. ఆయన మాట్లాడాలంటే ఆయనకు ఒక శరీరం కావాలా, ఆయన చూడాలంటే ఆయనకు ఒక కళ్ళు కావాలా, ఆయన వినాలంటే ఆయనకు ఒక చెవు కావాలా. ఏ సార్? హల్లెలూయా. అందుకని నా కోసం నీ ఒక శరీరమును అమర్చితివే అంటున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. కల్వరి మానవ జాతికి అంత ప్రాముఖ్యమైనదైతే మనకింకా వెళ్ళేదానికి పరిశీలించి మన పట్ల దాన్ని అర్థమేటో చూడవలసిన నేను అనుకొనుచున్నాను. ఏలయనగా మనము జీవించుచున్న ఈ చివరి గడియల్లో మనము తెలుసుకోవాల్సిన దేవుని యొక్క ప్రాధాన్యత అంతటినీ మనము కోరుకుంటూనే నిశ్చయత నేను కలిగి ఉన్నాను. ప్రవక్త చక్కగా చెబుతున్నాడు. మన కొరకు ఉన్నదేదో, దేవుడు మన కొరకు చేసినదేదో, ఇంకా ఆయనకు చేయవలసిందేదో వాగ్దానము చేసి ఉన్నాడు.
దాని గురించి మనము నేర్చుకొనుటకు ఇంకా కనుగొనవలసినంత కనుగొనుచు మనం ఇక్కడ ఉన్నాము. మరియు అందుకొరకే మనము సంగమునకు వచ్చుచున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో మంది ప్రవక్తలు ఈ యొక్క కలవరి గురించి మాట్లాడుతున్నారు. చెప్పచ్చా? వదకదేయబడిన గొర్రె పిల్లవలే, బొచ్చు కత్తిరించు గొర్రె పిల్లవలే ఆయన మౌనంగా ఉన్నాడంట. ఆయన చెప్పింది ఎవరమ్మా ఈ మాట? యెషయా. కన్యక గర్భవతి కుమారుని జన్మించును. ఎవరమ్మా ఈ మాట చెప్పింది? మరి చెప్పిన ఆయన చూశాడా? చెప్పిన ఆయన చూడలేదు. ప్రవచించిన వాళ్ళు ప్రవచనాన్ని చూడకుండా పోవచ్చేమో కానీ ప్రవచనం మాత్రం నెరవేరకుండా పోదు. ఉన్నారు అందరు ఇక్కడే? హల్లెలూయా. తాను సంకల్పించిన దాన్ని తన ప్రవక్తలకు బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏది కూడా చేయడంట. ఆయన ఏదైనా చేయాలంటే మొదటిగా ఎవరికి బయలుపరుస్తాడంటే ఆయన ప్రవక్తలకు బయలుపరుస్తాడు. ఆయన పుట్టుక గురించి యెషయాకి బయలుపరిచాడు. చెప్పచ్చా? ఆయన మరణము గురించి దావీదుకు బయలుపరిచాడు. చెప్పచ్చా? కీర్తన గ్రంథంలో దావీదు అంటున్నాడు కదా, నా దేవా నా దేవా. 22వ కీర్తన చదువుతారా? దావీదుని ఎప్పుడు వదిలిపెట్టినాడు ఆయన? దావీదు ఆయన శిలువ మీద మరణము గురించి దావీదు ప్రవచిస్తున్నాడు. నా దేవా నా దేవా నా చెయ్య నీవు ఎలా విడిచితివి. వింటున్నారా? దావీదు మరణం గురించి ప్రవచిస్తున్నాడు. యెషయా జననం గురించి ప్రవచిస్తున్నాడు. జెకర్యా 9:9 ఆయన గాడిద మీద వస్తున్న కారణం గురించి ప్రవచిస్తున్నాడు. చెప్పచ్చా? ప్రవక్తలందరూ కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రవచించిన ప్రవచనాల్ని వాళ్ళు చూడకుండా పోవచ్చేమో కానీ అది జరగకుండా అయితే బాలేదు. ఉంటున్నారా? ఏమి ఎదురు చూశారు వాళ్ళు? కలవరిని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. కలవరిపై ఆ రోజు కలవరిలో ఏం జరుగుతుంది? ఆదాము మొదలుకొని ఆఖరి వ్యక్తి వరకు. చెప్పచ్చా? ఎక్కడ ఆఖరి వ్యక్తి? అక్కడ కాదు. ఈ కాలంలో రేపొద్దున ఎత్తబాటు జరిగితే ఎత్తబడి ఆఖరి వ్యక్తి వరకు. అంతేనా? వారందరి కొరకు ఆయన రక్తము చిందిస్తున్నాడు. ఆయన విమోచన ప్రణాళికలో చనిపోయిన వారి కొరకు, పుట్టిన వారి కొరకు, పుట్టి ఉన్న వారి కొరకు, పుట్టబోయే వారి కొరకు. చెప్పచ్చా? వీరందరి కొరకే కలువరి మీద ఆ రోజు ఆయన రక్తం గార్చింది. రైట్ సార్? అసలు కలువరి మీద ఏం జరుగుతూ ఉంది? కలువరిపై ఆ రోజు ఒకసారి చదువుతారమ్మా, ట్యాబ్లోకి వెళ్దామా? 16వ పేర చదువుతారా? కలువరిపై ఆ రోజున వర్తమానం తీయండి. 16వ పేర ఫినిష్. డైరెక్ట్ వర్తమానంలోకి రండి.
తీలేదా? మన పట్లను లోకము ఎడలను కలవరి యొక్క ఒకే ఒక గొప్ప మరియు ముఖ్యమైన ఉద్దేశము, అది ఒక్కసారి అందరి కొరకు పాపపు ప్రశ్నకు తీర్పు వేసేది, తీర్పు వేసేది. అంతేనా? పాపము చేత మనిషి అపరాధముగా అగును, మరియు పాపము ఏ మనిషి చెల్లించలేని అపరాధ రుసుముగా ఉండెను. ఆ అపరాధ రుసుము చెల్లించగలవారు ఏ ఒక్కరును లేనంత గొప్పదిగా ఆ అపరాధ రుసుము ఉండెను. అతడు తనంతట తాను చేసుకున్నట్టుకు ఆ అపరాధ రుసుము ఏ మనిషి చెల్లించలేనంత గొప్పదిగా ఉండినట్లు దేవుడు ఆ విధంగా నిర్ణయించినని నేను నిజముగా నమ్ముచున్నాను. నేను అర్థమైందమ్మా? గ్రేస్ అమ్మా, ఎక్కడే ఉండండి. అంటే ఆ పాపము ఎలాంటిదంటే, ఎవరు ఎంత కఠినా, ఎవరు ఎంత నీతి చేసినా, ఎవరు ఎంత భక్తి చేసినా, ఎవరిని దాన ధర్మాలు చేసినా, ఎవరు ఎంత చేసినా ఆ పాపానికి వెల చెల్లించలేనంత ఉందంట. అమ్మా ఉన్నారు అందరూ ఇక్కడే? అంటే ఎంత ఘోరాతి ఘోరమైన పాపం అది. అప్పుడు పాపం యొక్క అపరాధ రుసుము ఏంటమ్మా పాపం యొక్క అపరాధ రుసుము? ఎండి కాదు, బంగారు కాదు, రాగి కాదు, విత్తడి కాదు. హల్లెలూయా! పాపం యొక్క అపరాధ రుసుము ఏంటి అంటే మరణమై ఉండెను. ఇంకా మనమందరము పాపము యందే పుట్టి అతిక్రమములో రూపించబడి అబద్ధములు చెబుతూ లోకములోకి వచ్చితిమి. అందువలన మనలో యోగ్యమైన వాడు ఒక్కడును లేడు, లేదా వారు భూమిపై యోగ్యుడైన వాడిని ఒక్కడను కూడా కనుగొనలేకపోతున్నాము. అంటే పాపాన్ని తీసివేసే యోగ్యులు ఎవరైనా భూమి మీద ఉన్నారా? ఆదాము మొదలుకొని నీతిగా బ్రతికిన అబ్రహాం అయినా కానీ, ఎత్తబడిన హానోకైనా కానీ, యోబైనా కానీ, ఎంతో మంది భూమి మీద భక్తులు దేవుడి కోసం నిలబడ్డారు. వాళ్ళెవ్వరూ కూడా ఆ పాపము యొక్క వెలని ఏం చేయలేరంట, కట్టించడానికి భూమి మీద యోగ్యుడైన వాడును ఒక్కడను కూడా కనుగొనలేకపోతిరి. పాపం యొక్క వెలని కట్టడానికి ఎవరైనా యోగ్యులు ఉన్నారా? పాపము తీసివేయడానికి ఎవరైనా యోగ్యులు ఉన్నారా? పాపం అనగా ఏంటి? ముందు పాపం అంటే ఏంటో తెలిస్తే కదా ఆ పాపానికి రుజువు కట్టేది. ఆమేన్. అసలు పాపం ఏం జరిగింది? ఎక్కడ పాపం జరిగింది? ఏ పాపం జరిగింది? హల్లెలూయా! ఉన్నారు అందరు ఇక్కడే? దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ప్రభావం కలుగును గాక. చూద్దాం. మరియు పాపము భూమిపై మొదలవ్వబడలేదు. ఏంటమ్మా? పాపము భూమిపై మొదటగా ఇవ్వబడలేదు. పాపము పరలోకములోనే ప్రారంభమైనది. వర్తమానం చెప్తున్నాడు. ఎక్కడ ప్రారంభమైందంట? మొదట భూమి మీద ప్రారంభం కాలేదు పాపము. వాడు భూమి మీద తాకక మునిపే ఆ దెయ్యమైన లూసిఫరు, ఒక ఖండించబడిన జీవి. పాపము పరలోకంలో ప్రారంభమైనది. అక్కడ దేవుడు మనుషులను ఏ ప్రాతినిధ్యంపై ఉంచెనో దేవదూతలను మొదలగున వాటిని అదే ప్రాతినిధ్యంపై ఉంచెను.
దేవదూతలను కూడా ప్రాతినిధ్యం ఉంచినాడంట ఆయన. అంటే మనిషికి ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చాడు, మనిషి ఏ విధంగా ఉండమని చెప్పాడు, మనిషిని ఏ విధంగా జీవించమని చెప్పాడు, చెప్పాడా? అంటే ప్రాతినిధ్యం ఇద్దరికి ఒకటే ప్రాతినిధ్యం అంట. ఏంటి ఆ ప్రాతినిధ్యము అమ్మా? దేవదూతలకి మనుషులకి ఇవ్వబడిన ప్రాతినిధ్యం ఏంటి? పోనీ దేవదూతలకి ఇవ్వబడిన ప్రాతినిధ్యం ఏంటి? యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదువుదామా? చదవండి. ఎస్, ఆయన చొక్కా అంచులు ఆమేన్. రెండు రెక్కలతో తన ముఖమును కప్పుకొని, రెండుతో తన పాదములు కప్పుకొని, రెండుతో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిని యెహోవా సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. అంటే దేవదూతలకు ఇవ్వబడిన ప్రాతినిధ్యం ఏంటంట? నిత్యము దేవుణ్ణి ఆరాధించాల. మరి మనిషికి ఇవ్వబడిన ప్రాతినిధ్యం ఏంది? ఏరేదే అదేనా? అసలు ఎందుకు దేవుడు మనిషిని సృజించాడు? అమ్మ, మీరు స్కూటర్ ఎందుకు కొనుక్కుంటారమ్మా? ఊరికే పెట్టుకొని చూసుకునే దానికా? ఒక కారు ఎందుకు కొనుక్కుంటారు? ఒక మిక్సీ ఎందుకు కొనుక్కుంటారు? ఇంట్లో వాడుకోవడానికే కదా. అవును, దేవుడు మనిషిని ఎందుకు సృజించాడు? ఆయన ఊరినే గాలికి తిరగరానా? వెళ్దాం మెల్లిగా. మత్తయ్య గారు, ఎందుకు మనిషిని దేవుడు సృజించాడు? బ్యూటీ పార్లర్ పెట్టుకోమనా? అయ్యా, అసలు మిమ్మల్ని ఎందుకు దేవుడు సృష్టించాడు? దేవదూతల యొక్క ఉద్దేశం చూసారా? అప్పుడు ఇద్దరికి ఒకటే ప్రాతినిధ్యం. అంటే మనము కూడా దేవుణ్ణి నిత్యము స్తుతించాలన్నది ఆయన ఉద్దేశమైనది. దేవుణ్ణి ఆరాధించాలన్నది, దేవుని కనపరచాలన్నది, దేవుని మహిమపరచాలన్నది. హల్లెలూయా. ఆయన అడుగు జాడలో నడవాలన్నది. ఆమేన్. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు మానవుడిని ఆయన సృజించాడు. ఆయన దేవదూతలకు ఒక ప్రాతినిధ్యం లేదు, మనకు ఒక ప్రాతినిధ్యం లేదు. ఆయన దేవదూతలకు ఏది చెప్పాడో మనకైతే చెప్పాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అయితే ఒక వ్యత్యాసం చూడండి. దేవదూతలు పాపం చేసినప్పుడు కటిక బిలావలో బిగించాడు ఆయన. అయితే నువ్వు నేను పాపం చేసినప్పుడు ఆయన నిన్ను నన్ను కటిక బిలావలో బిగించాడు ఆయన. దేవదూతల కోసం రక్తం కార్చలేదు ఆయన. ఆమేన్. ఎందుకంటే దేవదూతల పాపం రక్తంలో జరగల. ప్రైజ్ లార్డ్. ఉన్నారమ్మా? దేవదూతల పాపం రక్తంలో జరిగిందా? దేవదూతల పాపం దేవదూతలను పండు తిన్నారా? దేవదూతలు ఏమైనా మంచి చెడు తెలియజే వృక్షఫలాన్ని తిన్నారా? దేవదూతలకి ఇది తిన నిశ్చయంగా మీరు చచ్చిపోతారని చెప్పాడా దేవుడు? ఉన్నారు అందరూ ఇక్కడ? దేవదూతలు ఆయన ఏం చేస్తారు? నిత్యము దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. స్తుతిలో లాభం వచ్చింది, ఆరాధనలో లాభం వచ్చింది, ప్రార్థనలో లాభం వచ్చింది. ఏంటి? యథార్థంగా ఆరాధించే వాళ్ళు యథార్థత లేకుండా ఏరేవాడి వైపు తిరిగారు. అక్కడ ఉన్నారా? అయితే వాస్తవంగా దెయ్యం అక్కడే దేవదూతలను చంపేసి ఉండాల. ఏ దేవదూతను ఏమైనా అన్నాడా వాడు? ఏమనలా. దేవదూతలందరినీ వాడి వైపు మార్చుకున్నాడు. కొంతమందిని చదువుతారు. ఏసుకెళ్ళి ఉందనుకుంటాను ఆ మాటని. సాతానగు ఏదోనులో నువ్వు పడితివి. గోమేదకము, మకరందము, సువర్ణరాది, నీలిరాగి
చదవండి. రెఫరెన్స్ 28:13. హెస్కేలు గ్రంథం 28. చదవండి, గట్టిగా చదవండి. దేవుని తోటగా ఏదోనులో నీ ఉంటివి, మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమని, రత్నవర్ణపు రాయి, ఇంకా మరకతము, నీలము, అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నువ్వు అలంకరించబడిన దానివై. ఎక్కడ? ఏదోలో ఉన్నాడా, పైన ఉన్నాడా? ఎక్కడ మాటలు ఇవన్నీ? చదువమ్మా. నీవు నియమింపబడిన దినము. ఇంకా అభిషేకము పొందిన కెరేబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీ ఉంటివి. ఇంకా పాపము నీ యందు కనబడనంత వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థముగా. అంటే ఏం పాపం ఉంది వాళ్ళ లోపల? ఏం పాపం కనబడింది? ఇక్కడ అవ్వాదాములు చేసిన పాపము లూసిఫర్ చేయలే. అవ్వాదాములు ఏం పాపం చేశారమ్మా? పండు తినే పాపం అని చెప్పుకుంటున్నాము, అంతే కదా సార్? మరి అక్కడ పరలోకంలో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వాడు ఏం కలిగి ఉన్నాడంటే, ఇంత గొప్ప ఆరాధన ఈయనకే చెల్లునా, అది నాకు కూడా చల్లాలనుకుంటున్నాడు వాడు. చాలామంది సౌందర్యాన్ని చూసి గర్విస్తూ ఉంటారు, నాకన్నా అందగత్తి లేరు. బైబిల్ చెప్తా ఉంది, అందం మోసకరం, సౌందర్యము వ్యర్థము. నీ జ్ఞానమని చెప్పుకొంటివి, నేను నిన్ను నేలన పడవేసి తిని. చాలులే. ఏం చేశాడమ్మా లూసిఫర్ పాపము? ఇప్పుడు దేవదూతల కోసం ఆయన పోలే, దేవదూతల కోసం పోయి రక్తం కార్చాలి ఆయన? పోనీ దేవదూతల కోసం రక్తం గారిస్తే దేవదూతలకు విమోచన కలుగుతుందా? ఎవరికి రక్త విమోచన కావాలా? ఎవరైతే రక్త మాంసంలో ఉన్నారో మనుషులకేగా. అందుకని అవ్వ ఆదాములు ఏం తిన్నారంటే పండు పాపం. లూసిఫర్ దేవదూతలది. దేవదూతల పాపం ఏంటమ్మా? గర్వించడం. ఆత్మ సంబంధమైన పాపమేనా ఇది? హల్లెలూయా. చూడండి, పరలోకంలోనే ఆత్మ సంబంధమైన పాపం జరుగుతూ ఉంది. వాడు దేవదూతల నుంచి 3వ భాగాన్ని వాడు తీసివేశాడు. అందుకని బైబిల్ ఏమంటుందంటే, దేవదూతల పాపం చేసినప్పుడు దేవదూతల కోసం బాలేదు ఆయన. ఎందుకంటే దేవదూతలకి పాపానికి మానవ పాపానికి చాలా తేడా ఉంది. దేవదూతల పాపం వేరే, మానవ పాపం వేరే. అంటే వాడు ఏదోను తోటలో పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఏదోను తోటలో మరి ఆ యొక్క పండు పాపము చెప్పచ్చా? అదంతా మీకు తెలిసిన స్టోరీ. పండు తిన్న తర్వాత పాపం చేసిన తర్వాత ఆ పాపం ఎంత ఘోరమైనదో, దాని ప్రాయశ్చితం ఎంత ఘోరమైనదో చెప్పచ్చా? పాపము ఘోరమైతేనే ప్రాయశ్చితం కూడా ఘోరంగా ఉండాలా. పండు తిన్న దానికోసం పండు కోసి ఇచ్చేయచ్చుగా అందరికీ. ఏం సార్, ప్రాయశ్చితం వచ్చి పండేనా? అయితే ఆయన 2 గొర్రె పిల్లలు తీసుకున్నాడు ఆయన. ఆ 2 గొర్రె పిల్లలు చంపాడు ఆయన. వాడు తోలు తీశాడు ఆయన. వాళ్ళిద్దరికి చర్మపు చొక్కాలు తొడిగి
ఏదోనులో నుంచి వాళ్ళిద్దరిని బయటికి పంపించేస్తున్నాడు ఆయన. అంటే వాళ్ళ పాపానికి 2 గొర్రె పిల్లలు ఏమవుతున్నాయి? బలి అవుతా ఉన్నాయి, చనిపోతా ఉన్నాయి. అవి కేకలు పెడతా ఉన్నాయి, అవి అరుస్తా ఉన్నాయి. చెప్పచ్చా హల్లెలూయా? అంటే సిలువ మీద చనిపోవాల్సింది కూడా ఇద్దరు, ఆయనలో ఉన్న నువ్వు. ఆయన సిలువ వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఉన్నామా? ఆయన సిలువ వేసినప్పుడు ఆయనలోనే ఉన్నామా? ఆమెను మన ప్రవక్త చెప్పినట్టు ఇవన్నీ కూడా. అంటే పరలోకానికి పోయేది ఇద్దరు. ఏదో తోటలో నుంచి ఇద్దరు బయటికి గట్టివేయబడ్డారు. ఆ లోపలికి పోయేది కూడా ఎవరు? ఇద్దరే. ఎవరా ఇద్దరు? కడపటి ఆదాము యొక్క భార్య. ఏం జరిగింది కలవరి మీద ఆ రోజు? అనేకమైన ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు. ప్రైజ్ లార్డ్. 17వ పేర చదువుతారమ్మా. కలువరిపై ఆ రోజున వర్తమానంలో 17వ పేర. మరియు పాపము భూమిపై మొదలవలేదు. అదే చదువుతున్నానే. పాపము భూమిపై ప్రారంభము కాలేదు. పాపము పరలోకములోనే ప్రారంభమైనది. వాడు భూమిని తాకక మునిపే ఆ దెయ్యమైన లూసిఫరు ఒక ఖండించబడిన జీవి. పాపము పరలోకంలో ప్రారంభమైనది. అక్కడ దేవుడు మనుష్యులను ఏ ప్రాతినిధ్యంపై ఉంచెనో దేవదూతలను మొదలుకొని వాటిని అదే ప్రాతినిధ్యంపై ఉంచెను. జ్ఞానము తెలివినిచ్చు జీవవృక్షమును మరియు జ్ఞానమిచ్చు వృక్షమును అక్కడ మనిషి తన ఎంపిక చేసుకొనవచ్చును. అక్కడ మనిషి తన ఎంపిక చేసుకొనవచ్చును. మరియు తన ఎంపిక చేసుకొనుటకు లూసిఫర్కు మొదట ప్రాతినిధ్యం ఇవ్వబడును. లూసిఫర్కి మొదట ప్రాతినిధ్యం ఇచ్చాడంట. దేవుడు కలిగి ఉన్న దానికంటే శ్రేష్టమైనది ఏదో ఒకటి కావాలని అతడు కోరెను. అది ఆ మనుష్యులను ప్రారంభించినది. చదువుతాం 18వ వచనం కూడా చదువు. మరియు పాపమునకు చదువమ్మా. పాపమునకు వెల ఉండెను, ఆ వెల మరణము అపరాధ రుసుముగా ఉండెను. ఇంకా అది దీని యొద్ద గొప్ప వివరణలతో మనము వెళ్ళవచ్చు. ఎందుకనగా ఒక్కటే తప్పు, వేరే మరణం అన్నది నేను నమ్మను. జీవము ఒక్కటే, నిత్య జీవమున్న ఒక మనిషి ఎప్పుడు చావజాలడని నేను నమ్ముచున్నాను. నిత్య జీవం ఉన్న మనిషి ఎప్పుడు కూడా చనిపోడు. ఇంకా పాపము చేయి ఆత్మకు పూర్తి నాశనము సంభవించినని నేను నమ్ముచున్నాను. ఏలయనగా బైబిల్ చెబుతున్నది, పాపము యొక్క ఆత్మ అది నిశ్చయముగా మరణించవలెను. ఆ మనుష్యుడు కాదు, పాపము చేయు ఆ ఆత్మ. కావున పూర్తిగా నాశనమవును. సాతాను నిశ్చయముగా సావలసి ఉన్నది. సాతాను రక్షించబడనని చెప్పే సార్వత్రికవాదులతో విభేదించుచున్నాను. వాడు పాపము చేసెను, వాడి పాపములకు మూలకర్త వాడే.
వాడి ప్రాణము పాపము చేసినది, వాడి యొక్క ఆత్మగా ఉండెను, దానికి చెందినది ఏదియు మిగిలినట్లుగా ఆ ప్రాణము పూర్తిగా నాశనం చేయవలసి ఉన్నది. చెప్పాను ఇప్పుడే నేను. వాడు ఒక దేహం లేనివాడు. అపవాది అనేవాడికి దేహం ఉందమ్మా? అపవాదికి ఏమి లేదు, దేహం లేదు. పరలోకంలో వాడు జరిగింది ఆత్మలో పాపము, అంతేనా? మనసులో అనుకున్నాడు వాడు. ఏమనుకున్నాడు? ఇంత గొప్ప ఆరాధన ఈయనకే చెల్లునా, నేను కూడా స్తుతించబడాలా, నేను కూడా ఘనపరచబడాలా, నేను కూడా మహిమపరచబడాలా. హల్లెలూయా అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వాడిని అక్కడి నుంచి తోసివేశాడు. 19వ వచనం కూడా చదువుదాం, కొంచెం ముందుకు వెళ్దాం. పూర్వము ఆదిలో, చూసావా, ఇదే చెప్తున్నాను. ఆకాశము నుండి పడుచున్న ఒక నల్లని తెరవలే పాపము భూమిని తాకినప్పుడు అది అక్షరాల భూమిని స్తంభింపజేసినది, అంటే కదిలింపజేసిందంట. పాపం ఏం చేసింది? భూమిని కదిలింపజేసింది, స్తంభింపజేసింది. ఇంకా అది భూమిపై ఉన్న ప్రతి జీవిని, దేవుని యొక్క సమస్త సృష్టిని బంధకములోనికి, అంటే బందీఖానాలోనికి విసిరివేసింది. మనిషి మరణము ఇక్కడి నుంచే ప్రారంభమైనవి. వస్తున్నానమ్మా. వ్యాధులు అక్కడి నుంచే ప్రారంభమైనవి, బాధలు అక్కడి నుంచే ప్రారంభమైనవి, కష్టములు అక్కడి నుంచే ప్రారంభమైనవి, బంధకములు అక్కడి నుంచే ప్రారంభమైనవి. ఏది? కేవలం ఒక పండు తిన్న దగ్గర నుంచా? బుద్ధి లేని ప్రసంగాలు ఇవన్నీ కూడా. పండు తిన్నారు, అన్నీ అక్కడి నుంచే ప్రారంభమైంది. నేను అడుగుతున్న, సగం తిన్నారా, మొత్తం తిన్నారా? విషయం ఒక బాటిల్లో తెచ్చుకుంటారు, మొత్తం దాకా కొంచెం దాంట్లో కొంచెం ఉంటుంది కదా, కొంచెం పారేయాలిగా. అంటే ఇప్పుడు మనిషికి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ విషయాన్ని బయటికి తీయాలిగా. నేను అంటున్నాను, పండు తిన్న ఆదాముని శిక్షించాడు దేవుడు, పండు తిన్న అవ్వని శిక్షించాడు దేవుడు, తినమని చెప్పి ప్రేరేపించిన సర్పాన్ని శిక్షించినాడు. మరి తిన్న పండునేమనలేదే? ఆ చెట్టుని ఏమైనా అనాలిగా ఆయన? ఆ చెట్టు నుంచి కోసుకొని తింటే ఏం సార్? ఇంతగా ఏ చెట్టు పండు అంటది? ఆ చెట్టుని ఏమందుకు అనలేదు ఆయన? ఆ చెట్టుని ఎందుకు శిక్షించలేదు? నిజంగా ఆ చెట్టు అక్కడ ఉంటే శిక్షించాలి కదా ఆయన. మనం ఎన్ని అడిగినా వాళ్ళు చెప్తారు, ఇదిగో రెఫరెన్స్ చూపిస్తారు మనకి. అవ్వ ఏం తినిందో చూడు, మంచి చెడు తెలియజేయు వృక్షఫలం తిని. మరి ఆదాము శిక్ష, అవ్వకు శిక్ష, అపవాదికి శిక్ష అయినప్పుడు మరి ఆ చెట్టు ఎందుకు దేవుడు శిక్షించలేదు? అంటే ఎంత ఘోరమైంది. అక్కడి నుంచే మరణాలు ప్రారంభమైనాయి, అక్కడి నుంచే భేదాలు ప్రారంభమైనాయి, అక్కడి నుంచే ప్రతి రోగము ప్రారంభమైంది. దేవుడు ఒక 2 గొర్రె పిల్లలు చంపాడు అంటే మీరు చూడండి, పాత నిబంధన అంతటిలో కూడా ఆ లేవి కాండంలో, మరి నిర్గమ కాండంలో కానీ, మరి యాజకుల దగ్గరగా బలిని తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ బలిని అగ్నితో కూడా కాలుస్తున్నారు.
బతికుండగానే దాని గుండెని తీసి ఆ నీళ్ళలో ఆ యొక్క అగ్నిలో వేస్తారు. ఆ తలను కోసి ఆ యొక్క అగ్నిగుండంలో వేస్తారు. అది ఆ అగ్నిలో పడి గడిగడ కొట్టుకుంటుంటుంది. కొన్ని 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 చూస్తూ ఉంటాం. ఈ మన హిందూ పరంగా జాతరలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ యొక్క వేట, ఆ యొక్క బలిని, అంటే పాపం ఎంత ఘోరమైంది అంటే వీటన్నిటికీ, పాపానికి, వ్యాధికి, రోగానికి, సమస్యలకి, హల్లెలూయా, వీటన్నిటికీ ఒక నాంది పలికే ఒక దినము ఏది అంటే అది కలవరపై ఆ రోజు. శాపానికి విముక్తి ఎప్పుడు? నువ్వు చూడాల్సింది కలవరపై ఆ రోజు. నీ పాపానికి విముక్తి ఎప్పుడు? ఆ కలవరపై ఆ రోజు. మన రోగములు భరించను ఎప్పుడు? కలవరపై ఆ రోజు. చదువుతాం యెషయా 53. ఏం జరుగుతుంది ఆ రోజు? కలవరపై ఆ రోజు కొన్ని వేల ప్రవచనాలు నెరవేరుస్తున్నాడు ఆయన. చదవండి అమ్మా. ఇంకా అతని యందు స్వరూపము లేదు, అతడు తృణీకరించబడను. ఏ రోజు? ఎప్పుడు తృణీకరించబడింది ఆయన? కలవరపై ఆ రోజు ఆయన తృణీకరించబడ్డాడు. యెషయా 53 చెప్తా ఉంది. అసలు ఏం జరిగింది అక్కడ అంటే తృణీకరించబడును. ఇంకా ఆయన సొగసైనను స్వరూపమైనను లేదు. ఎప్పుడు? కలవరపై ఆ రోజు. మనుష్యుల వలన విసర్జించబడిన ఆయన ఎప్పుడు? కలవరపై ఆ రోజు. మనుషులందరూ విసర్జించారు ఆయన్ని, అప్పటి వరకు ప్రేమించారు. ప్రవక్త చాలా చక్కగా చెప్తారు. మట్టలాదివారం ఎప్పుడో తెలుసా? జక్కయ్య గ్రంథం ప్రవచనం అంట. జక్కయ్య ప్రవచనము, జక్కయ్య గ్రంథం 9వ వచనములో, సియోను కుమార్తెలారా బహుగా సంతోషించుడి, నీ రాజు దీనుని గాడిద పిల్ల మీదకి నీ ఎద్దుకు ఆయన వచ్చుచున్నాడు. గోల గోల యెరూషలేము అంతా. అక్కడున్న పాస్టర్లందరికీ చాలా ఇబ్బంది కలిగింది. అక్కడున్న యాజకులందరూ బాధపడుతున్నారు, శాస్త్రులు బాధపడుతున్నారు, పరిసయ్యులు బాధపడుతున్నారు. యూదుల రాజుగా వచ్చుచున్నవాడు జయమో జయమో అని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కేకలు వేస్తున్నారు, అక్కడ అరుస్తున్నారు, అక్కడ వాళ్ళు సంతోషిస్తున్నారు. అక్కడ ఈ వారము ఈదుల్లో యేసును గాడిద మీద తిప్పి, అమ్మా వచ్చే వారం వచ్చేటప్పటికి ఏ నోరైతే యూదుల రాజుని కేకలు వేసిందో, కలవరపై ఆ రోజు యూదుల రాజుని సిలువేయండి అని చెప్పారు వాళ్ళు. ఈ విశ్రాంతి దినములో ఆయన ఏం చేశారు? వాళ్ళు ఊరేగించారు. అంతేనా? ఊరేగించడం అంటే ఈ ఆదివారం పాస్టర్ని బాగా ఊరేగిస్తారు. మంచి పాస్టర్ అండి, గొప్ప పాస్టర్ అండి, ఆయనకి మించిన పాస్టర్లు లేడండి, మంచి సువార్త చేస్తాడండి, మంచి ఆత్మ కలిగినోడండి, దేశం ఉండదండి, కుట్ర ఉండదండి, పగ ఉండదని. ఈ ఆదివారం వచ్చే ఆదివారం వచ్చిన మళ్ళా ఊరేగిస్తారు. 2 ఊరేగింపులే. యేసుకి 2 ఊరేగింపులు జరిగినాయి. ఒకటేమో గాడిద మీద ఊరేగింపు, యూదుల రాజుగా వచ్చుచున్నవాడు జయము జయము జయము. మరలా వారం వచ్చేటప్పటికి ఏ నోరైతే జయమనిందో అదే నోరు ఏమంటుంది? యూదుల రాజుని సిలువేయండి. వారమే తేడా సార్. ఈ వారం స్తుతించిన వాళ్ళు, ఈ వారం ఆయన కనపరిచిన వాళ్ళు, ఈ వారం ఆయన ఈదులో తిప్పి అరిచి కేకలు వేసిన వాళ్ళు, వచ్చే వారం వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారు? యూదుల రాజుని సిలువేయండి.
వాయ్ సిలువేయండి సిలువేయండి అని వాళ్ళు కేకలు పెడుతున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతే మనుషులు. బాగుంటేనేమో బాగా పొగుడుతారు. మా అత్త మంచిది, మా కోడలు మంచిది, మా కొడుకు మంచివాడు. ఒక రాంతగానే కూరలో ఉప్పు గిప్పు ఎక్కువైందా, అది ఎవరైనా అంతే. ఈ వారం ఏమో ఆయన్ని ఎత్తారు పైకి, వచ్చే వారం కూడా మళ్ళీ ఎత్తినారు సిలువ మీదకి. ఈ వారం ఏమో గాడిద మీద ఎత్తినారు, వచ్చే వారం వచ్చేటప్పటికి ఎక్కడెత్తారా? శిలువ మీదకి ఎత్తినారు. మనుషులు కదా, మనుషులం కదా. అసలు ఎందుకు యేసు ప్రభు చనిపోయాడు? లేఖనం చెప్తుంది, నీ యొక్క వ్యాధికి స్వస్థత కలువరిపోయి ఆ రోజు, నీ రోగానికి స్వస్థత కలువరిపోయి ఆ రోజు, నీ పాపానికి విడుదల కలువరిపోయి ఆ రోజు, నీ వ్యసనానికి విడుదల కలువరిపోయి ఆ రోజు. కొన్ని చదువుదాం అమ్మా. 23వ వచనం చదువు. 23వ పేర. చివరికి ఒక రోజున హల్లెలూయా, ఆయన పైనుంచి ఎక్కడికి వచ్చాడంటే కలవరి దగ్గరకు వచ్చాడంట. ఆయన మహిమలో నుంచి ఎక్కడికి వచ్చాడు? ఆయన కలవరి దగ్గరకు వచ్చినాడు. ఆయన సిలువ దగ్గరకు వచ్చినాడు. ఆయన ఏం జరుగుతూ ఉంది అక్కడ? పాపానికి విముక్తి జరుగుతూ ఉంది అక్కడ. రోదనకి విముక్తి జరుగుతూ ఉంది అక్కడ. నీ పాపానికి వెల కట్టబడుతుంది అక్కడ. చెప్పచ్చా? చదువు నాన్న. యేసుక్రీస్తు పేరు గల ఒకరు ఆయన మహిమ నుండి రాగా కలవరి ఆయన కోసమే ఏర్పడింది. ఆ వెల చెల్లించబడి పాపానికి పరిష్కారము తాత్కాలికంగా కాదు, పాపానికి పరిహారము, శాశ్వతమైన పరిహారము. ఎక్కడ సమాధానము జరిగిందంటే కలవరిపై ఆ రోజు. ఒకానొక దానికై అది మార్గమును తెరిచినది. అది ఒక సంతృప్తినిచ్చి ఎప్పుడైనా కలవరిని సందర్శించి అది ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధముగా దాన్ని చూసి ఆ విధంగా కొనసాగిన మనిషి ఒకడు కూడా లేడంట. ఆ శిలువ మీద ఇంతకుముందు ఎంతో మంది చనిపోయినారు. అదే గొల్గొట్ట కలవరి పైన. అవునా? ఎంతో మంది పాపులు చనిపోయినారుగా కలవరి పైన. ఎంతో మందిని సిలువేశారుగా. అమ్మా ఉన్నారు అందరూ ఇక్కడ. యేసు ప్రభు ఒక్కరినే సిలువేస్తున్నారా? అంతకుముందు ఎవరిని సిలువేయలేదా? ఆయనతో కూడా ఇద్దరిని సిలువేయలేదా? ఆయన తర్వాత ఎవరిని సిలువేయలేదా? ఎంతమంది కలవరి మీద, సిలువల గొల్గొతా కొండ మీద చనిపోయినా ప్రవచన రూపంలో చనిపోయింది ఈయనొక్కడే. సిలువేయబడిన వాళ్ళందరూ మేము కూడా చనిపోయినామంటే ఎవరైనా పెట్టుకుని కూడా అంటారు కొంతమంది. ఏందయ్యా యేసు ప్రభు అక్కడే సిలువేయబడింది, ఎంతమంది సిలువేయబడలేదండి అక్కడ? ఆ రోజు కొంతమంది నమ్మి ఉంటారా? సిలువేస్తే చచ్చిపోతే అయితే ఏంటండి? చనిపోతే ఎంతమంది చనిపోలేదు సిలువ మీద? ఓ సైనికుడిని నమ్ముతాడా? పోని అరే కలవరిలో పాప విముక్తి జరిగిందని అంటే నేనే కొట్టి సమ్మి సిలువకి వేసిన. ఎంతమందిని వేసినాను? చేతు శరకం ఎంతమందికి ఇచ్చినారు సైనికులు అక్కడ? ఎవరో చనిపోతే విమోచన లేదు. ఎవరి గురించి అయితే రాయబడి ఉందో వారు చనిపోతేనే విమోచన.
రాయబడి ఉందా? మ్రాను మీద వేలాడిన వాడు. హల్లెలూయా. చాలా మంది వేలాడారు, ఆయనకు ముందు చాలా మంది వేలాడారు. నేను అడుగుతున్నాను, యేసు ప్రభు శాపగ్రస్తుడా? కాదు. మన పాపముల నిమిత్తం ఆయన పాపం ఆయన పాపిగాల. మన అపరాధమైన బలి, మన అపరాధమైన పాపములు ఆయన మీద మోపబడును. మన కొడుకునే మోయలేం 10 నిమిషాలు. నిజమేనా? నేను వారంలో ఒక తల్లిని చూసా, కొడుకు మైండ్ అప్సెట్, కొంతసేపు కూడా ఇంట్లో ఉంటాడు, అందరూ కొడుతున్నాడు. వాడిని భరిస్తుందామే, వాడి గురించి ఎన్నో చాలా మాటలు చెప్పింది. నా వల్ల కాదు పాస్టర్, ఇంతకన్నా ఘోరమైనట్టు భరించినాడు ఆయన. వాడికన్నా వాళ్ళ అమ్మని బాధ పెట్టే దానికన్నా దేవుడిని వాడికన్నా ఎక్కువ బాధ పెడుతున్నామే మనం. చూశారు, మా అత్తయ్య గారు కూడా చూశారు. ఒకసారి వాడి వల్ల వాళ్ళ తల్లి ఎంత ఇసుకెత్తిపోయిందో, మన వల్ల మన దేవుడు ఎంత ఇసుకెత్తిపోయి ఉంటాడు. ఒకసారి ఆలోచించారు. నిన్ను బట్టి దేవుడు ఇసుకెత్తిపోయినాడా? ఓయ్, నిన్ను బట్టి దేవుడు బాధపడుతున్నాడా? అటుగానే అనుకుంటారు, ఇంద్రి పోసేస్తున్నాడు నీకు సావరా అని చెప్పి. మన బాధల్ని భరించాడంట ఆయన. మన వ్యసనములను ఏం చేశాడంట ఆయన? సహించాడంట. తిడితేనే సహించలేము మనం. చెల్లేదని నన్ను అక్క సహించలేదు, అసలు మోహం కూడా చూడదు. అక్క చెల్లెలు మామూలుగా ఉండరు. అవునా? భరించినాను. ప్రతి దానికి సమాధానం ఎక్కడుందంటే కలవరపోయి ఆ రోజు. అమ్మా ఉన్నారా? నీ రోగానికి విడుదల కలవరపోయి ఆ రోజు, నీ పాపానికి విడుదల కలవరపోయి ఆ రోజు. ఏం జరుగుతుంది కలవర పైన? ఆ కలవరలో ఏం జరుగుతుందంటే విమోచన ప్రణాళిక జరుగుతా ఉందంట. హల్లెలూయా. ఆయన ప్రణాళికలో ఉన్న కార్యాన్ని ఒక్కొక్కటి 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 నెరవేరుస్తున్నాడు ఆయన. ఈ నెరవేర్పు ఎవరికి తెలియదు, ఈ నెరవేర్పు దూతలకు తెలియదు, ఈ ప్రణాళిక కెరూబులకు తెలియదు. ఆయన విమోచన ప్రణాళిక చేస్తున్న కార్యము గాబ్రియల్ మిఖాయిలుకి తెలియదు. సృష్టి దాన్ని గుర్తించలేకపోతుంది. ఎలా ఉందంటే ఆ రోజు కలవరపోయి ఆ రోజు. అమ్మ, మకరందం ఎక్కడి నుంచి వస్తుంది? గట్టిగా చెప్పాలి. మకరందం ఎక్కడి నుంచి వస్తుంది? పువ్వుల నుంచి వస్తుంది. పువ్వుల నుంచి తీసుకునేది ఎవరు మకరందాన్ని? తేనెటీగ మకరందాన్ని తీసుకుంటుంది. ఇస్తుందా? పువ్వు ఇవ్వదా? ఇస్తుందా? మరి కంతిరిగేళ్ళు కూడా పువ్వు మీద వాళ్తుంది, కంతిరిగా తీసుకుంటుంది. కంతిరిగా నీకు నేను ఇవ్వనంటదా? కంతిరిగా కూడా తీసుకుంటుంది. ఒకరోజు నేను చిన్నపిల్లని, నాకు బాగా గుర్తుంది. ఒక తేనె పెట్టెని లేపుతూ ఉన్నాడు, పోయి లేపినేదాన్ని కుట్టిపాటేసిన. నేను అడిగిన, ఏందయ్యా ఇంత కొడుతుంది అంటే, అది తేనెటీగ కదంట, కంతిరీగలు తొట్టంట. పురుషోత్తం గారు ఉంటుందా? కంతిరీగ కూడా ఏం చేస్తుంది? తేనెటీగలాగా ఏం చేస్తుంది? అది అల్లుకుంటుంది. అది కూడా పిల్లలు చేసుకుంటుంది. అంటే దీనికి మకరందం ఎక్కడి నుంచి తీసుకుంటుంది? తేనెటీగమ్మ తేనెటీగ పూల నుంచి తీసుకుంటుంది. కంతిరిగ కూడా ఇప్పుడు పువ్వు అంటది, కంతిరిగా నీకు నేను ఈయనని అంటది మకరందాన్ని.
ముల్లెలు గుచ్చితే ఏయ్ నేను పక్క పోతానంటదా పువ్వు? యేసుక్రీస్తు ఒక ఆయన అమూల్యమైన ఆయన ఒక పద్మమై ఉన్నాడు. ఆయన అక్కడ ఆయన కొడుతున్నా చెప్పచ్చా, ఆ పూని వాళ్ళు నలగ కొడుతున్నా ఆయన మకరందం ఇస్తున్నాడు. ఆయన తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు, వీళ్ళకి కావాల్సిన తీసుకొని శిలువ మీద దూషిస్తూ ఉన్నారు. ఆ మనుషులు కింద పడ్డ వాళ్ళు దూషిస్తూ ఉన్నారు. ఏమని? 3 రోజుల దేవాలయాన్ని పడగొట్టి కడతానని చెప్పిన ఈయన ఇతడే కాపాడుకోలేడని ఆయన ఏమని అన్నాడా? ఇప్పుడు ఆయన ఒలివ పద్మం, ఆయన మంచి పద్మం. ఆయన ఏం చేయాలి? ఆయన ఎవరికెంత మకరందం కావాలో తీసుకోండి. యోహాను పిలిచి, అమ్మా ఇతడే నీ కుమారుడు. ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తున్నాడు అక్కడ, శత్రువులు కూడా ప్రేమిస్తున్నాడు అక్కడ. ఈ మధ్యాహ్నం నువ్వు షారోనులో పద్మ అని పేరు పెట్టుకుంటే కాదు. ఏ పద్మమా? మన పేరు షారోనులో పద్మమా ఉంటుంది. ఆ పువ్వు కొండ గుణ లక్షణాలు ఒకడు కూడా ఉండవు మన లోపల. మరి ఆయన ఒలివ పద్మమా ఆయన? మరి ఆయన మకరందం ఇవ్వాలిగా. కొడుతుంటే ఆయనలో నుంచి ఏమొస్తా ఉంది? జుట్టు లాగారంట ఆయన్ని, ఆ పువ్వుని. ఏ పువ్వునే? ఒలివ పద్మాన్ని. యేసు ఒలివ పద్మేనా? లాగారా? ఏమిస్తున్నాడు ఆయన? సార్ ఏమిస్తున్నాడా? లాగితే ఏమిస్తున్నాడా? మకరందం వేస్తున్నాడు. కొట్టి నేను ఎవరు కొట్టారో కనుక్కోమన్నా. హల్లెలూయా. అక్కడ ఆయన్ని శత్రువులు హింసిస్తున్నారు. ఆ పుష్పాన్ని, ఆ పుష్పంలో నుంచి ఆయన మకరందాన్ని ఇస్తున్నాడు. కోపపడడం లేదా ఆయన? అంటే కోపముని ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? ఆయన శిలువ మీద ఆ రోజు మేకలేసి కొడుతున్నాడు. మా బాత్రూమ్ డోరు 4 రోజులు బిగిస్తే అది సెట్ కాల, మేకులు చిన్నవి, పెద్ద మేకులు పెట్టి కొడితే నిలబడింది. ఇప్పుడు మన పాపం పోవాలంటే ఆయన ఎంత పెద్ద మేకులు వేశారు ఆయనకి. ఈ చేతికి ఒక చిన్న మేకు, ఈ చేతికి ఒక చిన్న మేకు సరిపోదు. 2 కాళ్ళు కలిపిన ఒక మేకు, అది చిన్న మేకు, అది పెద్ద మేకే ఉంటుంది. ఎవరికి ఎంత కావాలో ఆ శిలువ మీద నుంచి అంగీలు లాక్కున్నారు ఆయన్ని, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు ఆయన్ని, ఆయన అపహరించారు ఆయన్ని, ఉమ్మి వేశారు ఆయన మీద. ఆ ఒక్క అంగిని లాక్కొని వెళ్ళిపోయినారు ఆయన దగ్గర నుంచి. ఎంత చేసినా ఆయన లోపల నుంచి మకరందం పోతానే ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? ఎవరికి కావాలా? తేనెటీగా నీకు మకరందం కావాలి, తీసుకొని పో. కంత్రిగా రా, నీకు మకరం తీసుకొని పో. ఏ యొక్క పువ్వు వచ్చినా, ఏ యొక్క దోమ వచ్చినా, ఏ కీటకం వచ్చి వాళ్ళ ఆ పువ్వుల నుంచి ఏం చేస్తుంది? అది మకరందాన్ని ఇస్తానేమో. అంతేనా? ఎవరైనా చూసారా ఆ పువ్వు తాకినప్పుడు ముడుచుకునేటి? ఎవరైనా చూసారమ్మా? కొన్ని పువ్వులు ఉంటాయి, అక్కడ తాకితే మూసుకొని. నేను మకరందం వేయను, నేను ప్రేమించను, నువ్వు నన్ను ప్రేమించవల్లా, నేను నిన్ను ప్రేమించను. నన్ను తాకితే మాత్రం మామూలుగా ఉండదు. నన్ను తాకావా ముద్దు ఉడుచుకునేస్తుంది. ఎంతమంది చూసినారు అట్లాంటి పువ్వుని? పల్లెల్లో చూశారు ఎవరైనా?
చూసారా ఎవరైనా? దాన్ని తాగబల్లా, నువ్వు తాగబల్లా, పిల్లోడు తాకినా. ఎవరు తాకినా? చిన్న పిల్లోడు అటు తాకినా అని ముడుచుకుంటారు. మనవాళ్ళు కొంతమంది మూతులు ముడుచుకుంటారు. అప్పుడు నేను చూస్తే బల్లే ముడుచుకుంటుంది దీన్ని మూతి. మా చర్చి వాళ్ళకి ముడుచుకుంటుంది. ఏం అనకూడదు. లేసక్క ఏం అనకుంటేనే చాలు, అనబల్లా తగిలితే చాలు ముడుచుకోబోతాయి. ఏది ఏం ముడుచుకోబోతాయి? మూతులు ముడుచుకోబోతాయి. ఈ మధ్యాహ్నం ఏ పువ్వుగా నువ్వు ఉండవు. కలవరపై ఆ రోజు ఏం జరిగింది? ఆ పువ్వులో నుంచి మకరందం వేస్తుంది. ఆయన అన్నాడు, మన బలు రక్కాసే మొల్ల మధ్య ఉన్న పద్మమా ఇస్తామా మకరందము? ఆ రోజు కదా, ఈ రోజు గురించి మాట్లాడు. ఆ రోజు వచ్చాడని వెళ్ళిపోయినాడు. ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఆ క్రీస్తు ఈరోజు నీలో ఉన్నాడు. ఏ కాలమ్మా? ఈ కాలమమ్మా. ఎవరి కాలం ఇదా? చివరి కాలము, యేసయ్యా వధువు కాలము, దేవుని వాక్యము నెరవేర్చు కాలము. అంతేనా? మనమేగా? ప్రవక్తలు చెప్పినది నమ్మిన వారు గొర్రె పిల్ల పెళ్లి విందులో పాల్గొందురు. ప్రవక్తలు చెప్పినది నమ్మని వారు ఆ దీనమందు చీకటిలో తోయబడుదురు. చివరి కాలము యేసయ్యా. అదే వధువా భార్య? అదే నా కాలం అని చెప్పండి. నా కాలము. వాక్యమేమో నెరవేర్చదు, నేను మాత్రం నెరవేర్చను. ఆయన పువ్వే, నువ్వు పువ్వే. షారోనులో ఉన్న పద్మమా, బలు రక్కాసి ముళ్ళ మధ్య ఉన్న పద్మమా. ఎంతమంది ఇవ్వడానికి, మకరందం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు? అవునంటారా? ఆ పరిసయ్యుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పాపాత్మరాలని స్త్రీ వచ్చి తాకిందంట. ఆయన అంటున్నాడు ఆమెని, నీ పాపములు క్షమించబడ్డాయి. ఇంకా కలవరం మీదకి పోలా ఆయన. పాపం ఎక్కడ క్షమించబడుతుంది? ఎక్కడమ్మా? కలవరపై ఆ రోజేగా. దానికి ముందు చెప్తున్నాడు ఆయన, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి. పాప క్షమాపణ రాకుండా పాపాలు ఎక్కడ క్షమించబడతాయి? ఆల్రెడీ ఆయన ఆమె కోసం చిందించే రక్తాన్ని చూసేసాడు ఆయన. ఆమె అతిక్రమణ నిమిత్తమైన పాపముల నిమిత్తమైన రక్తం కార్చడం ఆల్రెడీ ఆయన సులువు మీద ఆమెను చూశాడంటే నిన్ను కూడా చూసినాడు ఆయన. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఏం జరిగింది కలవరం మీద? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దూతలు సమస్తం కూడా భూమి మీదకి వచ్చేసినాయి. యెరూషలేం రౌండ్ అప్. ఆయన పట్టుకునే దానికి ముందు పేతురు వెళ్ళి సైనికుడు వస్తానే సైనికుడు అక్కడ తల కోసేసినాడు, నరికేశాడు. పేతురు కత్తి వరలో పెట్టు అన్నాడా? నేను కానీ ఆజ్ఞాపిస్తే పరలోకం నుంచి నా సైన్యం, అంటే తండ్రి ఎంత సైన్యం వేశాడంట అక్కడ రాయబడింది, కొన్ని వేల వ్యూహం వస్తుందంట. వస్తుందా? వచ్చిందా? ఆల్రెడీ వచ్చుడారు అనుకుంటాడు. పరలోకం అంటే పరలోకం ఖాళీ అయిపోయింది. పరలోకం 3.5 సంవత్సరం చీకటి అయిపోయింది. 33.5 సంవత్సరం దేవదూతలు జ్ఞానం ఉంది దేవదూతలకి.
పరలోకం అరగంట సేపు ఇంచుమించు నిశ్శబ్దమైందంట. అరగంట. ఎందుకు నిశ్శబ్దమైంది? సింహాసనం మీద దేవుడు లేడు, దూతల ఆరాధన ఆగిపోయింది. ఈరోజు శాఖలు దేవుడు లేకపోయినా దేవుడు ఉన్నాడని ఆరాధిస్తున్నారు, భ్రమలో ఆరాధిస్తున్నారు. వధువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు వచ్చింది ఇక్కడికి భ్రమలో ఆరాధించడానికి కాదు, ఆయన ఇక్కడ ఉన్నాడు. సజీవులే కదా దేవుణ్ణి. ఉన్నారు ఇక్కడ సజీవులు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క పువ్వులో మకరందం ఉండే విధంగా నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి. అప్పగిస్తాడని ఆల్రెడీ తెలుసు యేసు ప్రభుకి. యూదా ఇస్కరియోతు. ఇప్పుడు యూదా ఇస్కరియోతు వచ్చినాడు ఆయన దగ్గర నుంచి లాక్కోవడానికి మకరందాన్ని. యూదా ఇస్కరియోతు చెప్తున్నాడు, నన్ను ఎవడు అప్పగిస్తాడో నాకు తెలుసు. ఏమైనా తిడుతున్నాడు వాడిని? ఆయన తిడుతున్నాడమ్మా, ఇస్తున్నాడా మకరందాన్ని? ఇస్తున్నాడు. బైబిల్ చెబుతుంది, కనిపించే నీ సహోదరుని నువ్వు ప్రేమించిన ఎడలా కనిపించిన దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు? కనిపించే, ఎదురుగా ఉండే, పక్కనుండే, ఇంట్లో ఉండే మనమే ప్రేమించుకోలేకపోతే ఆమేన్. కనిపించిన దేవుణ్ణి ఆరాధించడంలో మన దేవుడు మనకు కనిపిస్తున్నాడు. ఉన్నాడా మన దేవుడు ఎక్కడ? అడుగో మన దేవుడు, అడుగో మన దేవుడు, అడుగో మన దేవుడు, అడుగో మన దేవుడు, అడుగో మన దేవుడు. దేవుని వాక్యం ఎవరి వద్దకు వస్తుందో వారు దైవములు. ఉన్నారా మన మధ్యలో? మరి ఇప్పుడు ఎవరు ప్రేమించాలి మనము? సహోదరులు మనమే ఏం చేయాలా? అయితే మనం ఎదుటి వాళ్ళు ప్రేమించడం లేదు, కానీ మన ఎవరు ప్రేమిస్తున్నారు? మన ఇంటి దగ్గర నిలువుట కనపడుతుంటారు. అయ్యి ఎవరిని ప్రేమిస్తున్నావా? మనమే ప్రేమించుకుంటాడు అద్దం కాడ కూర్చొని. పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో ముందుకు, అద్దం ముందుకు, కానీ పక్కలే నేను హడావడిగా పోవడానికి నేను తొందరగా అక్కడికి వచ్చి నిలబడుకుంటాను. అంతేనా? అక్కడ దోసినట్టే. ఎక్కడ? అద్దం చూసుకునేటప్పుడు చూపించాలి నీ ప్రతాపం. నీ ప్రతాపం ఎప్పుడు కనబడుతుంది? నువ్వు బాగా రెడీ ఇట్టిట్టిట్టిట్టు అనుకునేటప్పుడు ఎవరైనా కానీ నీకు కానీ అడ్డంగానే వచ్చినారంటే ఏమైపోయింది? ఇంకా ఉంటుంది నీకు. అట్లా ఉండకూడదు. నిలుటి అద్దం పెట్టుకుని నిలబడుకొని చూడు. నీ మొగుడు అడ్డం వస్తే తెలుస్తుంది నీకు. టైం అవుతుంటే, నేను రెడీ అవుతుంటే నాకు అద్దానికి, నా అందానికి అడ్డం వస్తున్నావు నువ్వా? అంటే నన్ను నేనే ప్రేమించుకోవాలా? నిత్య జీవం అంటే ఏంటమ్మా? అదే చెప్పింది దేవుడు. మన కొరకు మనం జీవించడం కాదు, ఇతరుల కొరకు జీవించడమే నిత్య జీవం అని చెప్పాడు ఆయన మనకి. మంచిది. సమస్త పాపములన్నిటికీ ఆ కలవరి మీద సిలువ కొట్టబడ్డాడు ఆయన. దేవదూతల పాపం చేసినప్పుడు ఆయన కటిక బిలవలో బిగించాడు దూతల్ని. నీకోసం నా కోసం ఆయన కలవరి ఎక్కాడు. ఆయన ఏం జరిగింది కలవరిలో? ప్రతి పాపానికి విడుదల జరిగింది, పాప విముక్తి జరిగింది. రోదములకి, పాపములకి, అసూయలకి, భేదములకి అన్నిటికీ విడుదలిచ్చాడు ఆయన. వాక్యం చెప్తుంది, వెండి బంగారముల చేత మన ఆయన విమోచించలేదు. దేని ద్వారా విమోచించాడు ఆయన? అమూల్యమైన రక్తం ద్వారా విమోచించినాడు. ఆ కార్చిన రక్తం చనిపోయిన వాళ్ళకే కాదు, పుట్టన నీ కోసం కూడా.
ఆయన 2000 సంవత్సరాలు చనిపోయేటప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు మనం అక్కడ ఆ రోజు ఎక్కడున్నావు అంటే మన ప్రవక్త చెప్పిన ఆయనలో ఉన్నామని. కళ్ళు మూసుకో. మన మధ్యలో జాషువా వచ్చి ప్రార్థన చేసి ఒక పాట పాడి మన ముందుకు నడిపిస్తే. పరిశుద్ధుడా దేవ వందనాలు. అసలు ఏం జరిగింది ప్రభు ఆ కలవరపై? ప్రవక్తలందరూ ఎదురు చూసిన కార్యం, ఎవ్వరు వెలకట్టలేనిది, ఎవరు విడుదల చేయనిది. ప్రభువా మీరు చేస్తున్నారయ్యా. కళ్ళు మూసుకుని మన ముందు జాషువా వచ్చి మన ముందుకు నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నించుందామండి. ఒక చిన్న పల్లవి పాడుకొని ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా, ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. మోయలేని మ్రానుతో మోము పైన ఉమ్ములతో నడువలేని నడుకలతో తడబడుతూ పోయావా, సోలివాలిపోయావా. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. హల్లెలూయా. అందరూ తలలు వంచినట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, అత్యంత ప్రేమమయుడు అయిన మా దేవా, నాయన తండ్రి, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు దేవా. కల్వరిపై మీరు ఆ రోజు ఎలాంటి శ్రమను నొందారో ప్రభువా, ఓ నాయన తండ్రి, ఆదాము దగ్గర నుంచి ప్రభువా మా వరకు నాయన తండ్రి
చేసిన ప్రతి పాపము నిమిత్తము ప్రభువా కల్వరిపై ఆ రోజు నాయన తండ్రి మే విమోచనను కనుగొంటున్నాం ప్రభువా. ఓ దేవా, అది సామాన్యమైన కార్యము కాదు ప్రభువా. దేవా నాయన తండ్రి, కల్వరిపై ఆ రోజు అక్కడ నీవు శ్రమ పొందావు అని అంటే ప్రభువా, దేవాది మా కోసమై ఉంటుంది ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, నీ యొక్క రక్తము ద్వారా ప్రభువా, నీ యొక్క అమూల్యమైన రక్తము ద్వారా ప్రభువా మమ్మల్ని విమోచించావు దేవా. దేవా నాయన తండ్రి, కల్వరిపై ఆ రోజుని దేవా నాయన తండ్రి, అది ఒక మాకు ప్రముఖమైన రోజు అయి ఉంటుంది ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, నీవు మామూలు కార్యం చేయలేదు ప్రభువా. దేవా, దేవదూతల్ని నాయన తండ్రి విమోచించుటకు భూమి మీదకు వచ్చి ప్రభువా నీ యొక్క రక్తాన్ని కార్చలేదు కానీ ప్రభువా, దేవదూతల కంటే నాయన అత్యంతంగా మమ్మల్ని ప్రేమించావు ప్రభువా. అందుకోసమే నాయన తండ్రి నీవు కల్వరికి వచ్చావు. ఓ ప్రభువా నాయన తండ్రి, మా కోసం రక్తం కార్చావు ప్రభువా. అయ్య దేవా, దేవదూతలకి పనిచేయి నా రక్తము ప్రభువా. దేవా నాయన తండ్రి, మా కోసం ఇంకనూ ఎదురు చూస్తూ ఉంది. ఓ ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. దేవా నాయన తండ్రి, నీ యొక్క మకరందాన్ని ప్రభువా, అయదేవా నాయన తండ్రి, ఆ రోమా సైనికులు అడిగినప్పుడు ఇచ్చావు ప్రభువా. అయదేవా, అది మా కోసమును నాయన తండ్రి నీవు వెచ్చించావు దేవా. అయదేవా నాయన తండ్రి, ఎంత గొప్ప ప్రేమ ప్రభువా. దేవా నాయన తండ్రి, నీవు నోరు తెరవని వాడిగా నాయన తండ్రి ఆ రోజు నీవు ఉన్నావు ప్రభువా. దేవా నాయన తండ్రి, నీవు దౌర్జన్యము నొందావు ప్రభువా. దేవా నాయన తండ్రి, నీవు తృణీకరించబడ్డావు ప్రభువా. అయ్యా దేవా నాయన తండ్రి, అయ్యా దేవా యెహోవా నాయన తండ్రి, నిన్ను మొత్తులోని వాక్యము సెలవిస్తుంది ప్రభువా. దేవా నాయన తండ్రి, నీ వ్యాధిని అనుభవించి వాడిగానే ఉన్నావు ప్రభువా. వ్యసనాక్రాంతుడిగా ఉన్నావు ప్రభువా. తృణీకరించబడ్డావు ప్రభువా. తృణీకరించబడ్డావు కాబట్టే నాయన తండ్రి సజీవుల భూమిలో నుంచి నీవు నాయన తండ్రి ఎన్నిక చేయబడలేదు ప్రభువా. అయదేవా, కల్వరిపై ఆ రోజు నాయన తండ్రి అనేకమైన ప్రవచనాలను మా కోసం నీవు నెరవేర్చావు ప్రభువా. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కల్వరిపై ఆ రోజు మాకు కలుగుతున్నది దేవా. దేవా నాయన తండ్రి, ఎంత గొప్పగా మాతో మాట్లాడావు ప్రభువా. అయదేవా నాయన తండ్రి, నీ యొక్క ప్రేమను, నీ యొక్క త్యాగాన్ని నాయన తండ్రి వివరించి నాయన తండ్రి మాతో మాట్లాడినందుకు నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయదేవా, నీకే నాయన తండ్రి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిలబడి నాయన తండ్రి నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. దేవా నాయన తండ్రి, పరిశుద్ధాత్మతో నింపి నాయన తండ్రి అయదేవా సూటిగా మాతో మాట్లాడినందుకు నాయన తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయదేవా, సాయంత్రం జరుగుతున్న నాయన తండ్రి ప్రభురాత్రి సంస్కారంలో ప్రభువా మీరే మాకు తోడై ఉండండి ప్రభువా. దేవా నాయన తండ్రి, తీసుకున్నట్టుకు నాయన మమ్మల్ని అర్హులను చేయము తండ్రి. అయ్యదేవా నాయన తండ్రి, ఎంతో భక్తితోనూ ప్రభు అర్హతతోనూ నాయన మేము చేయి వేయునట్లు ప్రభువా. అయ్యదేవా, మా హృదయాలను శుద్ధీకరించండి ప్రభువా. అయ్యదేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి, వాక్యం నాయన తండ్రి విన్న ప్రతి నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, వారి యొక్క హృదయముల్లో నాయన తండ్రి ఈ వాక్యాన్ని స్థిరపరచుము తండ్రి. ఓ ప్రభువా నాయన తండ్రి, అనేక విధములుగా నాయన తండ్రి వారు శోధింపబడుతున్నప్పటికీ ప్రభువా అయ్యదేవా కల్వరి పైన ఆ రోజును గుర్తు తెచ్చుకొని ప్రభువా అయ్యదేవా నాయన తండ్రి, ఆ రక్తము నాయన తండ్రి వారికి నాయన తండ్రి పాప విముక్తిని కలుగుజేయునుగాక ప్రభువా. అయ్యదేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువా నిన్ను మటుకు మాత్రమే హెచ్చించుకుంటూ మమ్మల్ని మటుకు మేము పూర్తిగా తగ్గించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఇదిగో ఈ చిన్న ప్రార్థన మీద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. యేసుక్రీస్తు యొక్క కృపాని సన్నిధి ప్రసన్నత మనకిని రక్షించబడుతున్న ఆఖరు గొర్రె పిల్లకి ఆయన కృప దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి మీకోసం మన మధ్యలో గ్రేస్ యొక్క భోజనం మనం ఒక పూటే అనుకున్నాం, 2 పూటలు ఏర్పాటు చేశారు. దేవుడు వారిని దీవించును గాక. సహోదరి కొరకు ప్రార్థించండి. వాళ్ళ భర్తకి కాలు ఏదో పురుగు ఏదో కుట్టినట్టుంది, దానికోసం ప్రార్థించండి. ఒకరికొకరు కరచాలను తీసుకోండి. గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యు సిస్టర్. దేవుడిని దీవించును గాక.